నమస్కారం అండి. మీ పేరే కదండి మండవ వెంకటరత్నం గారు? అంటే వరల్డ్ లోనే ఉలవచారు మీరు ఒక్కలే తయారు చేస్తారని, ఇక్కడిక్కడే కాదు మొత్తం యుఎస్ లో కూడా మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారని, యుఎస్ లో మా చుట్టాలు కూడా చాలా మంది చెప్పారు. విజయవాడ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు ఉలవచారు గురించి తెలుసుకోమని. అసలు ఏంటండి మీ ప్రత్యేకత ఏంటి? ఓకే, సో ఇదేనా అండి అది? అవునమ్మా, ఉలవలు ఇక్కడికి వస్తాయి. అసలు ఉలవచారు తయారు చేయడానికి ఏమేమి కావాలి, అసలు ఎలా తయారు చేస్తారండి? ఉలవలు కొనుగోలు చేస్తామమ్మా. ఓకే, ఉలవలు కొనుగోలు చేసిన తర్వాత ఉలవలను శుభ్రపరుస్తాం అనమాట జల్లెడి డీ స్టోన్స్ లో. అసలు ఉలవల్ని క్లీన్ చేయడం ఎందుకని బాగుండవా? పొలంలో పండించినాయి కదమ్మా, మట్టి ఇసుక రాళ్ళు ఇవన్నీ వస్తా ఉంటాయి. వాటిని జల్లెడి డీ స్టోన్ ద్వారా క్లీన్ చేస్తాం అన్నమాట. క్లీన్ చేస్తామా? అంటే ఉలవల్ని ఇంపోర్ట్ చేసుకుంటారు కదండి, దాంట్లో డస్ట్ రాళ్ళు దుమ్ము అవన్నీ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి జల్లెళ్ళు అవి ఉంటాయంట, వాటి ద్వారా వీటిని క్లీన్ చేస్తారంట. సో అది చూపిస్తారండి ఎలాగో? ఓకే. సో ఇదేం మిషన్ అండి? ఇది జల్లెడమ్మా, మూడు జల్లెళ్ళు ఉంటాయి ఇందులో. ఓకే. ఒకటి పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, దుమ్ము ఇవన్నీ మూడు క్లీన్ అవుతాయి ఇందులో. ఓకే. ఈ జల్లెడి వేసిన తర్వాత అది డీ స్టోనర్ అంటారమ్మా. డీ స్టోనర్ అంటే దీంట్లో ఏ సైజు రాళ్ళ వరకు క్లీన్ అవుతాయండి? పెద్ద సైజు, చిన్న సైజు, ఇసుక దుమ్ము ఇది కూడా క్లీన్ అవుతుంది. అంటే ఉలవల కంటే పెద్ద సైజు రాళ్ళు అండ్ చిన్న సైజు రాళ్ళు వచ్చేస్తాయా? ఓకే, దుమ్ము కూడా దీంట్లోనే వస్తుంది. ఓకేనండి. జల్లెల్లో వేసిన తర్వాత అంటే పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు అండ్ దుమ్ము కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలండి? డీ స్టోనర్ వేయాలమ్మా. డీ స్టోనరా? ఓకే, ఇదేనండి అది? డీ స్టోనర్ అంటే అందులో పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, దుమ్ము క్లీన్ అయింది కదా. అవును. ఇందులో ఉలవల సైజు రాయి ఉంటుంది. ఓకే, ఈ సైజ్ లో ఉలవల సైజు రాయి, అది ఇందులో సెపరేట్ అవుతుందమ్మా. ఓకే ఓకే ఓకే. చాలా క్లీన్ గా ఉంది. దుమ్ము అది క్లీన్ చేసిన తర్వాత ఉలవలు కడగాలమ్మా. ఉలవల్ని కడగాల? అంటే దీంట్లో మొత్తం ఎన్ని కేజీలు ఉలవలు పడతాయండి ఒకసారికి కడగడానికి? 300 కేజీలు ఉలవలు ఒకసారి కడగొచ్చు. 300 కేజీలు ఉలవలు ఒకసారి కడగచ్చా? ఓకే. సో కడగాలి అంటే ఎంతసేపు కడగాలండి అంటే తెలుస్తుంది? 10 మినిట్స్ అమ్మా. 10 మినిట్స్ ఆటోమేటిక్ పెట్టాం సిస్టమ్. ఆటోమేటిక్ 10 మినిట్స్ అయిపోయింది. ఓకే ఓకే. సో వాటర్ ఇంకా ఫుల్ గా నింపేస్తారా? ఫ్రెష్ వాటర్ పైనుంచి వస్తా ఉంటుందమ్మా. ఈ మురికి నీళ్లు ముందు అటువైపున మెష్ ఉంది, మెష్ లో నుంచి మురికి నీళ్ళు వెళ్ళిపోతాయి, ఎగ్జిట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫ్రెష్ వాటర్ వస్తుంటే మురికి నీళ్ళు వెళ్ళిపోతా ఉంటాయి. ఏమంటే ఇలా క్లీన్ చేసేటప్పుడు చాలా వాటర్ పోతుంది కదా, మరి ఇది చాలా వేస్టేజ్ కదా వాటర్ అంతా. వాటర్ అంతా ఇంకుడు గుంటలోకి వెళ్తుందమ్మా. ఓ ఇంకుడు గుంటలు కట్టించారా?
ఓకే చూడండి, వాటర్ ఉలువలు కడిగినప్పుడు చాలా వాటర్ వేస్టేజ్ అవుతుంది. నేను కూడా చాలా వాటర్ వేస్ట్ అయిపోయినాయి అనుకున్నాను. బట్ ఇక్కడే దీని దగ్గరలోనే ఇంకుడు గుంటలు కూడా కట్టించారు. సో వాటర్ అనేది ఏది వేస్ట్ కాకుండా ఉంది. సో మీరు కూడా వాటర్ని వేస్ట్ చేయొద్దు. ఇంకుడు గుంటలు ఇంట్లో తవ్వండి, ఇలా వేస్టేజ్ వాటర్ ఉంటుంది దాంట్లో స్టోరేజ్ చేయండి. ఓకే అండి, ఇది కడిగేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ డోర్ ఓపెన్ చేస్తే కడిగిన వాళ్ళు ఇందులోకి వచ్చేస్తాం. అవునా? ఓకే. అసలు ఉలువలు ఇంత క్లీన్ చేస్తారని మేము అనుకోలేదండి. చాలా హైజెనిక్గా క్లీన్ చేశారు. అంటే అక్కడ జల్లెళ్ళు, తర్వాత రాళ్ళు తీసేది, తర్వాత దుమ్ముని పోగొట్టేది, తర్వాత వాటర్తో కూడా ఇలా కడిగారు. చాలా నీట్గా క్లీన్ చేశారండి. అసలు ఉలువలు ఇంట్లో మనం బియ్యం ఎలా కడుక్కుంటాం అంతకంటే కూడా నీట్గా కడిగారు. సో వాటిని ఇంకా డబ్బాల్లోకి తీసుకోవాలండి. గిన్నెలో తీసుకుని అందులో పోయాలి. కడిగారు. నెక్స్ట్ ఏం చేయాలండి? కడిగిన ఉలవల్ని ఫుడ్ గ్రేడ్ వెసల్ అమ్మా ఇది. ఓకే. జాకెటెడ్ వెసల్ అంటారు అనమాట. ఇందులో ముందుగానే ఎసరు పెట్టి ఉంచుతాం, అంటే నీళ్లు పెట్టి వేడి చేస్తాం అనమాట. అందులో ఈ ఉలవలు పోస్తాం. ఈ ఉలవలు వేస్తారా? సో దీంట్లో వాటర్ వేసారు కదండి, అవి ఎలాంటి వాటర్? ఆర్ఓ వాటర్ అమ్మా. ఆర్ఓ వాటర్ అంటే ప్యూరిఫై చేసిన వాటర్. ఓకే. అంటే మామూలు వాటర్ యూజ్ చేయరా? మామూలు వాటర్ లో కన్నా ఇది ప్యూరిఫైడ్ వాటర్, హెల్త్ మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, మన హెల్త్ గురించి చాలా ఆలోచించేసేసండి. ఓన్లీ ఆర్ఓ వాటర్ మాత్రమే యూజ్ చేస్తారంట, నార్మల్ రెగ్యులర్ వాటర్ యూజ్ చేయరంట. ఓకే అండి, వేద్దాం అయితే. వేద్దాం. ఇవి బాగా బాయిల్ అయినాయి కదండి వాటర్. అవునమ్మా. సో హాట్ వాటర్ ఇది ఇంకా బాయిల్ అవ్వాలా? ఇది బాగా ఉడకాలమ్మా, ఉలవలు ఉడకాలి కదా. 100 degrees టెంపరేచర్లో అంటే స్లోగా వేస్తాం అనమాట. ఓకే ఓకే. ఇది దాదాపు 4 గంటలు పడుతుంది ఉడకడానికి. 4 గంటలు పడుతుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కదా? అవును, ఫుడ్ గ్రేడ్ అమ్మా. ఫుడ్ గ్రేడ్ అండి? ఫుడ్ గ్రేడ్. ఓకే, చాలా మంచి స్టీల్ అనుకుంటా. సో వేడి కూడా బయటికి పట్టుకుంటుంటే అంత ఎక్కువ రావట్లేదు. సో అంటే ఒకసారికి ఇది చాలా పెద్దగా ఉంది కదా కంటైనర్ లాగా. సో దీంట్లో ఎంత పడతాయి ఉలువలు? దీనిలో 1200 లీటర్ల నీళ్లు పడతామమ్మా. 1200 లీటర్ల? 300 కేజీలు ఉలవలు వేస్తామమ్మా. ఓకే, 300 కేజీలు ఉలవలు వేస్తే 1200 లీటర్లు వాటర్ పోస్తాం. ఓకే. అంటే ఇది ఉడికిన తర్వాత ఇందులో నుంచి 700 లీటర్లే నీళ్లు వస్తాయమ్మా. ఓకే, 700 లీటర్లు నీళ్లు పోస్తే 700 లీటర్లు మాత్రమే బయటకు వస్తాయి. ఓకే. అంటే ఉలవలు ఉడికేటప్పుడు ఆ ఉలవలు నీటిని లాక్కుంటాయి అన్నమాట. దాంతో 700 లీటర్ల నీళ్ళు వస్తాయి. అంటే వంచిన తర్వాత 700 లీటర్ల నీళ్ళు వస్తాయి. వాటిని మళ్ళీ మరగబెడతాం సాయంత్రం వరకు. దాదాపు 6-7 గంటలు మరుగుతాయి. అంటే మిగిలిపోయిన ఉలవలు ఏం చేస్తారంటే ఉడికిన తర్వాత? మిగిలిపోయిన ఉలవలు పశువుల దానాలకు వెళ్తాయమ్మా. సో ఇది ఒక 4 hours ప్రాసెస్ అన్నమాట. 4 hours ప్రాసెస్ అంటే ఉడకటం వరకు. ఓకే అండి. ఇప్పుడు ఇది ఏ స్టేజ్ లో ఉందండి? ఇది 2.5 గంటలు అయిందమ్మా. సగం ఉడికింది. ఓకే. ఇంకా ఎంతసేపు ఉడకాలండి? ఇంకా 2.5 గంటలు ఉడకాలమ్మా. ఇంకా 2.5 గంటలు ఉడకాలా? ఓకే అండి. ఇది ఆల్రెడీ ఒక 2.5 hours ఉడికిందండి. ఇంకొక 2 hours ఉడకాలంట. మొత్తం 4.5 hours. సో ఇది వాటర్ లా వస్తుంది చూడండి. ఇంకా చిక్కగా లేదు కానీ వాటర్ మాత్రం కలర్ దిగింది. వాటర్ కూడా హాఫ్ బాయిల్ అయింది. ఇది ఒక 2 hours ఉడకాలి కదా? 2 hours ఉడకాలమ్మా. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందండి? ఇది ఉడికిపోయిందమ్మా. ఉలవలో
ఇంతకు ముందుకేనే ఇప్పటికి రంగు మారినాయి చూడండి. అవును, రంగు మారినాయి, చాలా మెత్తగా ఇగోండి ఇలా అంటుంటే మెత్తగా అయిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది. ఇట్లా ఎర్రగా అవ్వాలి. ఓకే, అంటే మరీ ఎక్కువ మెత్తగా అవ్వకూడదు, సరిపడా ఉన్నాయి అన్నమాట. అవునవును అవును. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు దీన్ని వంచేయాలమ్మా, ఉలవలను నీళ్లు సపరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఉలవల్ని నీళ్ళని సపరేట్ చేయాలా? ఓకే అండి, చేద్దాం అయితే. సరే. సో అంతా చైన్ సిస్టమ్ అండి? అంతా చైన్ సిస్టమ్ అమ్మా. హైడ్రాలిక్ సిస్టమ్ పెట్టొచ్చు కానీ మెకానికల్ మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. ఇట్లా ఉంచుదామమ్మా. ఉలవలన్నీ ఉడికిపోయినాయి అండి, ఇక వాటర్ వంచేసుకుంటున్నాం మనం ఇప్పుడు. అవునమ్మా. అదేంటండి కొంచెం అది అంటే తెట్టలాగా వస్తుందమ్మా ఉలవలు ఉడికినప్పుడు. అంటే ఆ ఉలవల్లో ఉండే ఆయిల్ కానీ ఏదైనా కానీ తెట్టలాగా వస్తుంది లైట్గా. అది కూడా ఫిల్టర్ అయిపోతుందమ్మా. ఇది కూడా ఫిల్టర్ అయిపోతుంది. సో ఓన్లీ ఇప్పుడు లిక్విడ్ మాత్రమే లోపలికి వెళ్తుంది. పైన ఏదైనా ఉన్నా కానీ అక్కడితో ఆగిపోతుంది, అక్కడ ఫిల్టర్ అయిపోతుంది. ఉలవలు కూడా పడవమ్మా అందులో. అంటే ఈ ఉలవ చారులోకి ఉలవలు కలిస్తే తొందరగా చెడిపోతాయి. సో ఉలవచారు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉలవలు ఏం పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉలవలు పడకూడదు, ఎక్కువ ఉడకకూడదు. అంటే తక్కువ టెంపరేచర్లో ఎక్కువ టైం స్లోగా ఉడికించాలి. ఉలవలు చూడమ్మా పగిలిపోలేదు, పగిలిపోలేదు. ఆ ఉలవల్లో ఉండే పిండి పదార్థం బయటికి రాకూడదు అనమాట. లిక్విడ్ మొత్తం అయిపోయింది కదా? మొత్తం అయిపోవచ్చిందమ్మా. ఇక్కడ కూడా ఎస్ఎస్ మెష్ వేసామమ్మా అడ్డం, అంటే ఉలవలు నీళ్ళతో పాటు రాకుండా. అంటే 2 చోట్ల ఫిల్టర్ అవుతుంది. 2 చోట్ల ఫిల్టర్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ కింద కూడా కదా? అవునమ్మా. ఈ ఫిల్టర్ చేసిన నీళ్ళమ్మా అవి. నొరకొచ్చింది పైకి. ఫిల్టర్ చేసిన నీళ్ళు అనమాట. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలండి? వీటిని మళ్ళీ ఈ ఉలవలు కూడా తీసేసిన తర్వాత, అంటే ఈ వెసల్లో ఉలవలు పూర్తిగా తీసేసి కడిగినాక ఈ నీళ్లు మళ్ళీ 7 గంటలు మరగబెట్టాలమ్మా. మళ్ళీ ఈ వాటర్ ని తీసేసి ఉలవల్ని కూడా తీసేసి 700 లీటర్ల నీళ్లు వస్తాయమ్మా. 700 లీటర్ల నీళ్లు 100 కేజీలు అయ్యేదాకా మరగబెట్టాలి. అంటే అసలు మనం మామూలుగా తీసుకుని 1200 లీటర్ల నీళ్లు, అది ఇప్పుడు 700 లీటర్లకు వచ్చింది. దీన్ని మళ్ళీ మనం దీంట్లో వేసి బాయిల్ చేస్తే మళ్ళీ అది 100 లీటర్స్ వస్తుంది. 100 కేజీలు వస్తుంది. 100 కేజీలు వస్తుంది. అంటే అందులో ఉల్లిపాయలు, చింతపండు రసం, ఉప్పు, కారం, తాలింపు అన్ని కలిపి 100 కేజీలు అవుతుంది. అన్ని కలిపి 100 కేజీలు అవుతుంది. అంటే అసలు టోటల్ గా ఈ 300 కేజీల్లో వచ్చే డికాషన్ చివరికి మిగిలేదు మనకి 50 కేజీలు. ఓకే, మనం 300 కేజీల ఉలవలతో ఈ లిక్విడ్ చేస్తే దాంట్లో మనకి అవుట్పుట్ వచ్చేసి 50 కేజీలు. అందులో ఉల్లిపాయలు, చింతపండు రసం, ఉప్పు, కారం, తాలింపు ఇవన్నీ కలిపి 50 కేజీలు అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ వాటర్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఈ వాటర్ని ఇది పూర్తిగా వంచేసిన తర్వాత ఉలవలు తీసేసి కడిగేసి మళ్ళీ ఇందులోనే పోసి మరగబెట్టాలి. పోసుకోవాలా? అంటే ఓన్లీ ఇప్పుడు మనం దీన్ని వంపింది ఉలవలు బయటికి తీయడానికి. అవునండి. ఓకే అండి. మొత్తం శుభ్రంగా కడగాలమ్మా. ఇది కడిగిన తర్వాత మళ్ళీ ఈ నీళ్ళని అందులో పోయాలి, పోసి మరగబెట్టాలి. మొత్తం శుభ్రంగా క్లీన్ చేయాలి. ఆ ఎరుపు కూడా పోవాలన్నమాట. ఆ ఉలవలు ఉడకబెడతాం వలన ఎరుపు వచ్చింది, ఎరుపు కూడా క్లీన్ అయిపోతుంది. ఉలవలో నీళ్లు సపరేట్ చేసాం కదమ్మా. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసాం అనమాట, వెసలంతాను కడిగేసిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్లు పోస్తాం అనమాట. ఇది 7 గంటలు మరగాలమ్మా. అంటే ఇది ఎంత టెంపరేచర్ మీద మరగాలి? 100 డిగ్రీస్ టెంపరేచర్. ఓకే, ఉడికించడం 100 డిగ్రీస్ మీదే, మరిగించడం కూడా 100 డిగ్రీస్ మీదే. ఓకే అండి. అంటే ఆల్రెడీ మనం ఉడికించేసాము, దాని నుంచి లిక్విడ్ తీసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని 100 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర మరిగించాలంట. ఉల్లిపాయలు వేయాలమ్మా. ఓకే,
ఇది కాటా పెట్టేస్తాం అనమాట. అంటే ఎన్ని కేజీలు వేస్తున్నారో చూసుకోవాలా? అవునమ్మా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనకి అక్కడ 50 కేజీలు వస్తుందని చెప్పారు, 300 కేజీలు ఉలువలతో చేస్తే. అంటే ఎన్ని కేజీలు ఉల్లిపాయలు వేసుకోవాలి? 12 కేజీలు ఉల్లిపాయలు వేస్తాం. 12 కేజీలు ఉల్లిపాయలు వేయాలా? ఓకే. 300 కేజీలు ఉలువలు తీసుకున్నాం కదండి, దాంట్లో 50 లీటర్లు మాత్రమే లిక్విడ్ ఫైనల్గా వస్తుందంట. దాంట్లో 12 కేజీలు ఉల్లిపాయలు తీసుకోవాలంట. సో 12 కేజీలు ఉల్లిపాయలు తీసుకుంటున్నాం ఇప్పుడు మనం. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది చింతపండు అమ్మా. ఓకే. ఇది చింతపండు రసం తీసే మిషన్. ఓకే అంటారు. ఓకే. చింతపండు 4 గంటల ముందు నానబెడతాం. 4 గంటల ముందుగా నానబెడతారా? నానబెడతాం. ఓకే. నానబెట్టి మిషన్ లో పోస్తే, ఓకే, ఈ మిషన్ లో ఇది చేయాలి. ఇందులో పోస్తే రసం ఇటువైపుకి వస్తుందమ్మా, అటువైపు వెళ్ళిపోతున్నాం. ఓకే. సో ఇంకా పిక్కలు అవి కూడా విడివిడిగా వస్తాయి, ఓన్లీ జ్యూస్ వస్తుంది. అదే అదే. మీరు మొత్తం హై టెక్నాలజీ వాడుతున్నారు కదండి, చింతపండుకి అక్కడ ఉలువలకి అన్నిటికీ కూడా మంచి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కదా. చింతపండు మిషన్ అందరూ వాడతారమ్మా ఇది. ఓకే. హోటల్ సైడ్ అందరూ వాడతారు. ఓకే. వెసల్స్ మాత్రం నేనే డిజైన్ చేస్తున్నాను. అవునా? అంటే ఉలవలు కడిగే మిషన్ వెసల్స్ నేను ఓన్ గా డిజైన్ చేస్తాను. అవునా? మీకు కావాల్సినట్టుగా డిజైన్ చేస్తున్నారా? ఆ డిజైన్ ఎక్కడ లేదు. చాలా బాగున్నాయండి మిషన్స్ అన్ని, హై టెక్నాలజీతో చేసినట్టుగా ఉన్నాయి. హై టెక్నాలజీ కాదమ్మా ఇది. పూర్వం మనం ఉలవలు ఉడకబెట్టేవాళ్ళు, దాలి వేసేవాళ్ళు. ఓకే. దాలి వేసినప్పుడు టాప్తో పాటు మొత్తం అంతా శాఖ వచ్చేది. ఓకే ఓకే ఓకే. తర్వాత కుంపట్లో కాసేవారు ఉలవ చేత. ఓకే. అంటే ఓన్లీ బాటమ్ శాఖ అప్పుడు. ఓకే. నేను ఆ రకంగా వీటిని తయారు చేస్తున్నాను. అంటే న్యాచురల్ గా చేసేదాన్ని మీరు మోడర్నేట్ గా ఎలా చేయాలనే దాని మీద మిషన్స్ తయారు చేసుకున్నారు. ఓకే అండి. సో చింతపండు గుజ్జులో చిక్కగా ఉండాలండి? చిక్కగా వస్తుందమ్మా, కొంచెం నీళ్ళు పోస్తే పలచగా వస్తుంది. ఓకే. అంటే మనకి చిక్కగా కావాలా పలచగా కావాలా? పర్లేదమ్మా, నీళ్ళలో పోసేస్తే ఏదైనా ఒకటి అవుతుంది. ఏదైనా ఒకటి అవుతుందా? ఓకే. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయాలండి. ఈ నీళ్లు వంచి ఇందులో పోసాం కదమ్మా, ఈ నీళ్లు మరుగుతున్నాయి. ఓకే. ఇందులో ఉల్లిపాయలు వేయాలమ్మా. ఓకే. వేసాం కదండి, నెక్స్ట్ ఏం వేయాలి? చింతపండు రసం అమ్మా. చింతపండు రసం వేయండి. మామూలుగా ఎన్ని కిలోలు చింతపండు రసం వేస్తున్నారు? దాదాపు 25 కేజీలు చింతపండు రసం పడిందమ్మా. ఓకే. 12 కేజీలు ఉల్లిపాయలు పడి. ఓకే. ఉప్పు కారం పడుతుంది. ఓకే. తాలింపు అన్ని కలిపి ఇయే 50 కేజీలు అవుతుంది. ఓకే ఓకే. పొలంలో నుంచి వచ్చిన డికాషన్ ఫైనల్ అంటే సాయంత్రానికి 50 కేజీలు అవుతుంది. ఓకే. అది 50, ఇది 50, 100 కేజీలు అవుతుంది. సో ఇది ఇలా 7 గంటలు ఉడకాలండి ఉల్లిపాయలు? 6 గంటలు పడుతుందమ్మా. ఉల్లిపాయలు, చింతపండు రసం, ఉప్పు కారం వేసేస్తాం. ఫైనల్ గా లాస్ట్ స్టేజ్ కి వచ్చినాక తాలింపు వేస్తాం. ఉప్పు కారం అమ్మా. ఉప్పు కారం అండి. గల్లుప్పు వాడతారా? కల్లుప్పు బ్రాండెడ్ వాడతాం. కల్లుప్పులు వేసుకొస్తా ఉంటాం. ఓకే ఓకే. ఇసుక రాని ఉప్పు చూసి తీసుకోవాలా? ఓకే అండి. ఉప్పు కారం వేస్తున్నామండి తర్వాత. అవును. అంటే మామూలుగా ఎంత ఉప్పు ఎంత కారం పడుతుందండి? 2 కేజీస్ అమ్మా ఉప్పు. 2 కేజీస్ ఉప్పా? ఓకే. కారం? హాఫ్ కిలో కారం సరిపోతుంది అయితే. ఓకే. సో చూసారు కదండి, ఇది ఇంకా 6 అవర్స్ ఉడకాలంట. 6 అవర్స్ ఉడికిన తర్వాత ఇది 100 కిలోలకు వెళ్ళిపోతుంది. అంటే 50 కిలోలు ఉలవల నుంచి వచ్చిన ఉలవచారు, 300 కేజీలు ఉలవల నుంచి వచ్చిన ఉలవ నీళ్లు అండ్ చింతపండు రసము, కారము, ఉప్పు ఇదంతా కలిసి 100 కేజీలు అవుతుందంట అండి. ఏంటి ఇది ఇంత పెద్ద మిషన్ ఉంది, ఇది ఏంటిదండి? బాయిలర్ అమ్మా. బాయిలరా? ఇక్కడ నుంచి ఆ వెసల్స్ దగ్గరికి స్టీమ్ వెళ్తుంది అన్నమాట. ఓకే. అంటే మనం ఫస్ట్ ఇక్కడ కరెంట్ తో ఇక్కడ ఇందులో నీళ్లు ఉంటాయమ్మా. ఇందులో నీళ్లు ఉంటాయా? నీళ్లు ఉంటాయి. ఇందులో ఫైర్ వుడ్ తో మనం ఫైర్ చేస్తే ఓకే నీళ్లు బాగా బాయిల్ అయ్యి ఓకే పైప్ లైన్ ద్వారా స్టీమ్ వెళ్తుంది. ఓకే. పైప్ లైన్ ద్వారా స్టీమ్ వెళ్తుంది. అంటే మనం ఎక్కడ స్టీమ్ కావాలనుకుంటే అక్కడ ఆన్ చేసుకోవడమేనా? ఏ వెసల్ కావాలంటే ఆ వెసల్కి వదులుకోవచ్చు. ఓకే. ఏ వెసల్ కి కావాలనుకుంటే ఆ వెసల్ కి వదులుకుంటే ఇక్కడ నుంచి స్టీమ్ ట్రావెల్ అవుతుంది. అవును, ట్రావెల్ అయ్యి అక్కడ డబల్ లేయర్ అమ్మా. అప్పుడు మనం చూసిన వెసల్స్ అన్ని డబల్ లేయర్ అన్నమాట. ఓకే ఓకే. 2 లేయర్ల మధ్యలోకి వెళ్ళి టెంపరేచర్ వస్తుంది. అంటే డైరెక్ట్ గా మనం కింద మంట ఏం పెట్టము? మంట పెట్టం. డైరెక్ట్ గా స్టీమ్ కూడా డైరెక్ట్ గా ఉలవల్లోకి ఉలవనేలలోకి ఇవ్వం. ఇక్కడ నుంచి స్టీమ్ ని తీసుకుని వెళ్ళి అక్కడికి పంపిస్తారన్నమాట. ఓకే అండి, చాలా బాగుందండి న్యూ టెక్నాలజీ. సో ఇప్పుడు ఏం చేయాలండి? తాలింపు వేయాలమ్మా. తాలింపు వేయాలా? తాలింపు కట్టెల మీద వేయాల్సి వస్తుంది. కట్టెల మీద? ఎందుకంటే ఆయిల్ కట్టెల మీద కాగుతుంది. స్టీమ్
టెంపరేచర్ చాలదు. కాగదు. సో కట్టెలతోనే మనం కట్టెలతో వేస్తాం. వేయాలి. ఓకే. అది ఆయిల్ అండి? ఆయిల్ అమ్మా అది. ఓకే. సో అంటే అది ఆల్రెడీ మరిగిన ఆయిల్ కదా? మరిగిన ఆయిల్ బకెట్లో పోస్తామమ్మా. సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటండి? నిజాయితీగా కష్టపడతాం. నిజాయితీగా కష్టపడితే అండి ఎప్పుడైనా మన సక్సెస్ వచ్చేస్తుంది. అందరికి మరొక ఎగ్జాంపుల్ అండి వెంకటరత్నం గారు. చక్కదానం వస్తుందమ్మా. తాలింపు వస్తున్నాం అన్నమాట. ఓకే. సో చూసారు కదండి ఉలవచారు తయారీ మొత్తం. చూడడానికి అయితే నేను చాలా ఈజీ అనుకున్నానండి. అంటే ఉలవచారు తయారు చేయడం అంత పెద్ద ప్రాసెస్ ఏముంటుంది, ఇన్ని మిషన్స్ ఉన్నాయి ఎందుకు అనుకున్నా. బట్ ఉలవచారు చేయడం చాలా చాలా కష్టం అండి. 1200 లీటర్ల వాటర్ వేస్తే అండి అది 700 లీటర్స్కి వస్తుందంట. తర్వాత కూడా అది 300 లీటర్లు అయ్యి ఫైనల్గా అవుట్పుట్ మాత్రం 50 లీటర్స్ వస్తుంది. చింతపండు వేసి అవన్నీ వేసిన తర్వాత అది 100 లీటర్స్కి వస్తుందండి. అసలు ప్రాసెస్ అయితే చాలా చాలా కష్టంగా ఉందండి. ఎంతమంది కష్టపడుతున్నారో. బట్ మనదే ఉంది, డైరెక్ట్గా ప్యాకెట్ కొనుక్కుంటాము, డైరెక్ట్గా వేసుకుని తినేస్తాము. ఖచ్చితంగా ఉలవచారు ఇంత కష్టపడి చేసినందుకు మీరు తినండి. ఖచ్చితంగా దీని టేస్ట్ అయితే బాగుంటుంది. నమస్కారం తాతయ్య గారు. మీ పేరు తాతయ్య గారు? నా పేరు వెంకటరామయ్య. మండవ వెంకటరామయ్య గారు. అయితే మీకు ఎడ్లంటే బాగా ఇష్టమా? మీకు ఎంత ఇష్టమో ఎడ్లను చూస్తుంటేనే అర్థమవుతుందండి. ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక్క ఫ్యాక్టరీనే ఉందా? మీది ఒక్కటే. ఓకే. చాలా ఆనందంగా ఉందండి అసలు ఫ్యాక్టరీకి రావడం, అవన్నీ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. సో అసలు ఉలవచారు వల్ల హెల్త్కి యూజెస్ ఏంటండి? వాళ్ళు తింటే యూజెస్? స్టోన్స్ కరుగుతాయి అని చెప్తున్నారు. ఓకే. యాంటీ కొలెస్ట్రాల్. ఓకే. ఒబేసిటీ కూడా తగ్గుతుంది. ఒబేసిటీ కూడా తగ్గుతుంది. ప్రోటీన్స్, కాల్షియం ఎక్కువ. ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మైనర్ ఎలిమెంట్స్ 24 మైనర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. తాతగారు మీరు రెగ్యులర్ గా ఉలవచారు తింటూ ఉంటారా? ఇదివరకు అయితే బాగా తినేవాడిని, ఇప్పుడు తగ్గించారు. అసలు మీ వయసు ఎంత అండి? 81. 81? మీరు 81కి ఇంత గట్టిగా ఉన్నారా? ఏంటి రహస్యం ఏంటి? ఏముందమ్మా రహస్యం? మేము బాగా తింటాం. మీకు మళ్ళీ కొద్దిగా తినాం. మీరు 2 గారెలు తిన్నారు, మేమైతే 7, 8, 10 గారెలు తింటాం. అవునా? మీ ప్రొడక్ట్ చాలా చాలా బాగుందని అందరూ చెప్పారండి. నేను ఎలా అయినా విజయవాడ రావాలి, అందులో గుణదలు వచ్చి మీ ఫ్యాక్టరీ గురించి తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఈ రోజుకి సాధ్యపడింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు దగ్గరుండి మొత్తం అసలు ఉలవలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా క్లీన్ చేశారు, అది ఎలా వచ్చింది మొత్తం చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. సో ఇంత మంచి మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ అండి. చూసాం కదండి ఈ ఎపిసోడ్లోని ఉలవచారు. ఉలవచారు అయితే చాలా చాలా బాగుందండి. అందులో హెల్త్ కూడా చాలా చాలా మంచిది. సో మీరందరూ ఇక్కడ నుంచి ఉలవచారు తీసుకుని వెళ్ళి తినండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. అంతరించిపోతున్న సాంప్రదాయ రుచుల్ని అందరికీ పరిచయం చేస్తూ అలరిస్తున్న మా ఊరు రుచులు త్వరలో రాయలసీమలో అడుగు పెట్టనుంది. కర్నూలు పరిసరాల్లో అరుదైన రాయలసీమ రుచుల్ని పరిచయం చేయాలనుకునేవారు వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 8464019555. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etv అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/etv అభిరుచి లేదా www.twitter.com/etv అభిరుచిలో ఫాలో చేయొచ్చు.